అండి, నేను సుధారాణి. ఈరోజు బొరుగుల మిక్చర్ తయారీ విధానం చేసి చూపిస్తాను, చూడండి. దీనిలో కావాల్సిన పదార్థాలు: బొరుగులు ఒక 5 కప్పులు తీసుకున్నాను. మీకు చూపించడం కోసం 1 కప్పు పెట్టాను ఇక్కడ. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, ఒక టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, ఒక 1/2 కప్పు వచ్చి పల్లీలు, వెచ్చనిపప్పు, కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత సాల్టు 1 స్పూను, 1/2 స్పూన్ కారము, 1 లెమన్. ముందుగా మన స్టవ్ ముట్టించుకొని పల్లీలు వేయించుకుందాం. బాండీలో పల్లీలు వేసుకొని వేయించుకుందాం. బొరుగుల్ని వేరుశనగపప్పుని వేయించి పెట్టుకున్నాము. ఈ బొరుగులను కూడా వేయించుకుందాము. 2 స్పూన్ల నెయ్యి వేసాను బాండీలో. మొత్తం పోసి వేయించుకుందాము. మాడకుండా నీట్గా వేయించుకుందాం. మంట మీడియం మంట మీద సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి. కానీ ఇలా వేయించుకున్నాము. వేరుశనగపప్పు కూడా వేయించుకున్నాము. తర్వాత సాల్ట్ తీసుకున్నాము 1/2 స్పూను, సరిపడా వేసుకొని తర్వాత కలుపుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కారం కూడా అంతే. మొత్తాన్ని బాగా కలిపి ఉల్లిపాయలు సగం కలుపుకుందాం. అలాగే టమోటాలు కూడా కలుపుకుందాం. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ 1 లెమన్ సగం. అంతే. ఇంకా బొరుగుల మిక్చర్ తయారీ విధానం. చక్కగా కప్పులో పెట్టుకొని తింటుంది. మీరు కూడా మీ పిల్లలు అడగగానే వెంటనే చేసి ఇవ్వండి. చక్కగా బయట కొద్దిగా అడగరు. మా మనవరాలకైతే నేను ఇస్తున్నాను. టేస్ట్ చూసి చెప్పు ప్రణవి, టేస్ట్ చూసి చెప్పమ్మా, ఎలా ఉన్నాయి? అంటే బొరుగులు మిక్చర్ విధానం తయారు చేసే విధానం ఇంతే. ఇంకా సాయంత్రం పూట స్నాక్స్ లాగా తయారు చేసి ఇవ్వండి పిల్లలకి. చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్న చేసింది. మీరు కూడా చేసుకుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్లో లింక్ కొట్టండి. సుధారాణి కిచెన్.